ప్రియ సహోదరులారా, ఈరోజు మనము నన్ను అనుసరింపుము మార్కు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం నుంచి కొంచెము ధ్యానించుకుందాము. మరి బైబిలులో యేసు పలికిన అత్యంత శక్తివంతమైన జీవితాన్ని మార్చే మాటల్లో ఒకటి నన్ను అనుసరింపుము. ఇది కేవలం ఒక ఆహ్వానం మాత్రమే కాదండి, ఇది ఒక గొప్ప పిలుపు, ఒక త్యాగ మార్గం, ఒక నూతన జీవన దారి. యేసు ఈ మాటలను పలికినప్పుడు ఆయన ప్రజలను సంపద, హోదా, సౌకర్యాల వైపు కాకుండా సత్యం, ప్రేమ, సేవ, త్యాగం వైపు పిలిచాడు. ఇక్కడ 4 అంశాలను మనం ధ్యానించుదాము. మొదటిది, నన్ను అనుసరించు అంటే ఏమిటి? నన్ను అనుసరించు అంటే నా ఆలోచనలను నీ ఆలోచనలుగా మార్చుకోవటం, నా ప్రేమను నీ జీవితంలో ఆచరించటం, నా బాటలో నడవటానికి సిద్ధపడటం. మరి రెండవ అంశము, యేసును అనుసరించిన వారి జీవితం. మత్స్యకారులను పిలిచినప్పుడు ప్రభువు ఇలా అన్నారు, నా వెంట రండి, మనుషులను పట్టేవారినిగా మిమ్ము చేస్తానని. మత్తయి సువార్త 4:19. వారు తమ వలలను, పడవలను, పాత జీవితాన్ని వదిలివేసి యేసును అనుసరించారు. ఫలితం ఏమిటంటే వారి జీవితం ప్రపంచానికి ఆశను పంచే జీవితం అయ్యింది. అదేవిధంగా మత్తయి పన్నుల వసూలుదారు అన్నీ వదిలి యేసును అనుసరించాడు. మత్తయి 9:9. యేసును అనుసరించడం అంటే గతాన్ని వదిలి దేవునితో భవిష్యత్తును ప్రారంభించటం. మరి మూడవ అంశము, నేడు యేసు మనలను కూడా పిలుస్తూ ఉన్నారు. ఈరోజు మరి యేసు మనల్ని పిలిచినప్పుడు మౌనంగా కానీ స్పష్టంగా మన హృదయాలను పిలుస్తూ ఉన్నారు. నన్ను అనుసరించు, భయంతో కాదు, బలవంతంతో కాదండి, ప్రేమతో కూడిన పిలుపుగా. మరి 4వ అంశము, మన జీవితంలో ఈ పిలుపుకు ప్రతిస్పందన ఎలా ఉండాలి? ప్రార్థనతో కూడిన జీవితము, క్షమతో నిండిన హృదయము, సేవతో కూడిన చర్యలు, దేవునిపై సంపూర్ణ విశ్వాసం అండి. మరి ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ పిలుపును మనం భయపెట్టడం లేదండి, మన జీవితానికి దారిని చూపించే దేవుని యొక్క స్వర్గము. మరి మనం ఎవరైనా కూడా అనుసరించాలంటే వారికి ఏదైనా మనం సహాయం చేయాలి.